పోలింగ్ బూత్ లో కూర్చున్న టీడీపీ ఏజెంట్ కుటుంబాన్ని చిత్రహింసలకు గురి చేస్తే నో కేస్. నడి రోడ్డుపై వెంటపడి తరిమితే నో కేస్. పోలింగ్ ఏజెంట్ గా వెళ్లిన మహిళపై గొడ్డలితో దాడి చేస్తే తూతూ మంత్రంగా కేసు నమోదు. ఇది ఏపీలో పోలింగ్ రోజు నుంచి ఇప్పటి వరకు పోలింగ్ తర్వాత జరిగిన ఘటనలపై పోలీసులు వ్యవహరించిన తీరు. అసలు కేసుల్లో నిందితులను గాలికొదిలేసి సిఆర్పీసీలో 41A కింద నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడంపై టీడీపీ ఫైర్ అయింది. ఇవే అంశాలను సిట్ గుర్తించడమే కాకుండా బాధ్యులైన పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. పోలింగ్ రోజు అనంతరం జరిగిన హింసాకాండలో పోలీసులు వ్యవహరించిన తీరు క్షేత్రస్థాయిలో వైఫల్యాలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అవటమే కాకుండా అనంతపురం, పల్నాడు ఎస్పీలను సస్పెండ్ చేసింది. తిరుపతి ఎస్పీని బదిలీ చేసింది. పల్నాడు కలెక్టర్ను బదిలీ చేసి శాఖాపరమైన విచారణ ప్రారంభించింది. ఈ 3 జిల్లాల్లో హింసాత్మక సంఘటనలపై దర్యాప్తు జరిపి నివేదిక ఇచ్చేందుకు నియమించిన సిట్ 48 గంటల్లో క్షేత్రస్థాయిలో విచారణ జరిపి డీజీపీకి పూర్తిస్థాయి నివేదికను అందించింది. ఇందులో పోలీసులు నమోదు చేసిన కేసుల్లో పలు లోపాలను గుర్తించింది. దర్యాప్తులో స్థానిక పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అసలైన దోషంలో పట్టుకోలేకపోయారని, పైగా 41A నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని కూడా సిట్ స్థానిక పోలీసు అధికారులపై అక్షింతలు వేసింది. మొత్తం 33 కేసుల్లో 1370 మంది నిందితులను చూపగా వీరిలో కేవలం 124 మందిని మాత్రమే అరెస్టు చేసి సీరియస్ నేరాల్లో కూడా 41A సిఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వటం పట్ల సిట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మాచర్ల, గురజాల, దాచేపల్లి, కారంపూడి వంటి మండలాల్లో జరిగిన కొన్ని సంఘటనల్లో పోలీసులు కేసు నమోదు చేయకుండా ఫిర్యాదు ఇవ్వలేదని సాకులు చెప్పారని కూడా సిట్ సీరియస్ అయింది. దీంతో పాటు అధికార పార్టీకి చెందిన నేతలు ఈ సంఘటనల వెనుక సూత్రధారులు అయినప్పటికీ వారిని పోలీసులు పట్టించుకోకపోవటం, పైగా వారిని వదిలివేయటాన్ని కూడా సిట్ సీరియస్ గా తీసుకుంది. మాచర్లలో ఎమ్మెల్యే ఆయన సోదరుడు గృహ నిర్బంధం నుంచి తప్పించుకుని వెళ్లటానికి కూడా సిట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇందుకు కారకులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించింది. మాచర్లలో జరిగిన సంఘటనలపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రశ్నించారు. ఎస్సీలపై దాడులు జరిగినా కనీసం పట్టించుకోలేదని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు మాచర్ల, తిరుపతిలో జరిగిన సంఘటనల వెనుక ఉన్న సూత్రధారులను పోలీసులు వదిలివేయటం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతి మహిళా యూనివర్సిటీ వద్ద ఉన్న స్ట్రాంగ్ రూమ్ ను సందర్శించేందుకు టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై 150 మంది దాడి చేసిన ఘటన వెనుక వైసీపీ ఉందని ఎవరికైనా తెలుస్తుంది. కానీ 150 మంది అక్కడకు వచ్చేందుకు ముందే రచించిన ప్రణాళికకు సూత్రధారులు ఎవరనేది కూడా సిట్ దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు. సిఎస్ జవహర్ రెడ్డి, అప్పటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఇంటెలిజెన్స్ అధికారి సీతారామాంజనేయులు కన్సర్న్లో దాడులు జరిగాయని సిట్ లోతుగా దర్యాప్తు చేసి కుట్రదారులను బయటపెట్టాలని మాజీ ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. మాచర్లలో టీడీపీ కార్యకర్త గొంతు కోసి నడి రోడ్డుపై చంపారని, రాష్ట్రంలో ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు దాడులకు పాల్పడినా పోలీసులు చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. మాచర్ల నియోజకవర్గంలో మారణాలతో అనేక పల్లెల్లోనూ మాచర్లలోనూ పెరేడ్ చేశారు. అయినా కూడా పోలీసులు దాన్ని గమనంలోకి తీసుకోలేదు. ఈ రోజు కూడా ఆ పెరేడ్లు చేసినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం, మనం టీవీల్లో చూస్తున్నాం. అందరూ గమనిస్తున్నారు, అందరూ చూస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు వారి పట్ల. సిట్ ఇచ్చిన నివేదికను డీజీపీ మంగళవారం సీఎస్ కు ఇవ్వటమే కాకుండా కొంతమంది అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. అదేవిధంగా ఈ నివేదికను గుంటూరు రేంజ్ ఐజీతో పాటు పల్నాడు ఎస్పీ, అనంతపురం రేంజ్ డీఐజీ, ఎస్పీ, తిరుపతి ఎస్పీలకు పంపి సిట్ సూచించిన అంశాలపై వెంటనే తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ వ్యవహారంలో మరికొంతమంది పోలీసులపై వేటుపడే అవకాశం ఉందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనలపై సిట్ ప్రతిరోజు దర్యాప్తును పర్యవేక్షించాలని డీజీపీ ఆదేశించారు.